అసలు ఒక బీసీ బిడ్డను దాడి చేయించి తీసుకుపోయి కిడ్నాప్ చేయించి మూత్రం దాపించే స్టేజ్ కాడికి పోయిండ్రు. ఇప్పుడు రోజంతా కనిపించలేదు. సో ఈ దెబ్బ మొత్తం వాళ్ళకి, ఈ గుండాయిజం, ఈ కథంతో మొత్తం దెబ్బ మొత్తం ఆడిదాకా పోతుంది. యావత్ బీసీ సమాజం కావచ్చు, అసలు సభ్య సమాజం మొత్తం, మానవ విలువలు ఉన్న ఎవరినైనా కానీ మూత్రం దాపించేది చాలా. అంటే గతంలో ఇది మన రజాకారుల పాలనలో ఇట్లా జరిగిందని విన్నాం, కానీ ఇలా స్వయానా చూస్తున్నాం కదా. అదే ఇప్పుడు వీళ్ళు నయా రజాకారు రేవంత్ రెడ్డి తాబేదారులు, రేవంత్ రెడ్డి దగ్గర చెప్రాసి పని చేస్తున్నటువంటి ఇంకోటి వాళ్ళు అందరు ఉన్నారు కదా, వీళ్ళందరూ దానికి ప్రతీకలు. రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడు, మాకు పెద్ద భూస్వామి కుటుంబం, మా ఇంటి కూడా చెప్పులు పట్టుకొని పోయేది అని చెప్పిండు, ఆయన్నే చెప్పిండు కదా. సో నీ ఆలోచనల దిమాకులు అట్లనే ఉన్నాయి. ఆయన నిజంగా అట్లూడలు నాకైతే తెలియదు, కానీ ఆయన దిమాకులో మాత్రము అటువంటి ఆలోచనలు ఉన్నాయి. మా ఇంటి కూడా చెప్పులు పట్టుకొని పోవుడు, కళాకారులు మాట్లాడితే కూడా ఏ కళాకారులే ఉన్నారు, మా గేట్ కాడిన కూడా పాటలు పాడుకోవాలి వాళ్ళనే అని మాట్లాడినట్టు ఆయన కొన్ని సందర్భాలలో. అంటే అటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడు ఉన్నాడు కాబట్టి ఆయన పాలనలో ఇంత అద్భుతంగా నడుస్తుంది.